శ్రీనివాస్, లక్ష్మి, తులసి, జాను అందరూ కలిసి జై ఇంటికి వస్తారు. వాళ్ళందరినీ చూసి మామయ్య గారు అంటూ దగ్గరికి వెళ్తాడు జై. జై రాగానే శ్రీనివాస్ లాగి పెట్టి జైని ఒక్కటి కొడతాడు. దాంతో జై షాక్ అవుతాడు. అలా చెంప మీద చెయ్యి పెట్టుకొని మామయ్య గారు అని అంటూ శ్రీనివాస్ వైపు చూడగా శ్రీనివాస్ జైకి క్షమాపణ కూడా చెప్పకుండా ముఖం తిప్పేసుకుంటాడు. జయే మాట్లాడుతూ ఉంటాడు. భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు సహజమే కదా, మీరు ఏది మనసులో పెట్టుకొని ఇంత కోపంగా ఉన్నారో నాకు తెలీదు అని శ్రీనివాస్ని అంటూ ఉంటాడు కోపంగా ఉరిమి ఉరిమి చూస్తూ జై. కానీ ఈసారి జాను మాట్లాడుతూ ఇలా అంటూ ఉంటుంది, నువ్వు ప్రేమ పేరుతో నన్ను ఆ ఇంట్లో బంధించి పెట్టిన నరకాలు అన్నీ ఇన్ని కావు, చాలా టార్చర్ పెట్టావు. ఇక నీతో జీవితం నా వల్ల కాదు, నన్ను ఎన్ని టార్చర్లు పెట్టావో నీకు తెలీదా, ఇక నేను నీతో కలిసి జీవించలేను అని జాను చెప్పి అక్కడి నుండి అందరినీ తులసిని, లక్ష్మి, శ్రీనివాసులని తీసుకొని బయటికి వచ్చేస్తూ ఉంటుంది. కానీ జై మాత్రం ఇలా అంటూ ఉంటాడు, నాకు నువ్వంటే ప్రేమ పిచ్చి, నాకేమీ కనిపించదు వినిపించదు అని అంటున్నా వినకుండా జాను ఫ్యామిలీ మొత్తం బయటికి వచ్చేస్తూ ఉంటుంది. మామయ్య గారు అత్తయ్య గారు జాను అని అంటూ వెంట పడుతూ ఉంటాడు జై. వెళ్తున్న వాళ్ళని ఆపడానికి అడ్డంగా వెళ్తాడు జై. జాను నువ్వైనా విను, మామయ్య గారు మీరైనా వినండి అంటూ వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు జై. ఇక జాను, తులసి, లక్ష్మి, శ్రీనివాసులు మాత్రం జైని పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదంతా జరిగిన తర్వాత జై జానుని వదిలిపెడతాడా, ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.